అన్న ఎల్లమ్మ గ్లిమ్స్ ఎలా అనిపించింది? అన్న సంక్రాంతి రోజు ఎల్లమ్మ గ్లిమ్స్ రావడం జరిగింది. ఎంత బాగుంది భయ్యా, నిజంగా చాలా బాగా అనిపించింది అన్న. స్టార్టింగ్ ఓపెన్ చేయగానే ఎల్లమ్మ ఆ టైటిల్ చూడండి, పసుపు కనిపిస్తుంది, కుంకుమ కనిపిస్తుంది. అంటే కంప్లీట్ గా ఒక డివోషనల్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఆ వేపాకు మొత్తం తిరుగుతూ తిరుగుతూ వస్తుంటే అది ఏదో ప్లాన్ చేస్తారని ఫీలింగ్ వచ్చింది. బలగం సినిమాతోనే మంచి సాలిడిటీ కొట్టిండు. అంటే ఒక కమిడియన్స్ కూడా డైరెక్టర్ అవుతారని నిరూపించిన వ్యక్తి ఎవరంటే మన వేణు కాబట్టి. సో అట్లాంటి వేణు నుంచి రెండో సినిమా అయింది ఎల్లమ్మ. ఈ ఎల్లమ్మ సినిమా కూడా స్టార్టింగ్ నానిని అనుకున్నారు, తర్వాత నితిన్ అనుకున్నారు, శర్వానంద్ అనుకున్నారు. కానీ ఎట్టకేలకి ఈ సినిమాని ఒక హీరోగా, అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా చూపించడం అంటే ఎవరు ఊహించలేదు నిజంగా. ఎందుకంటే ఒక 30 years ఇండస్ట్రీ తెలిసిన వ్యక్తి మన దేవిశ్రీ ప్రసాద్. ఎన్నో సినిమాలకి బీజిఎం అందించి, ఎన్నో సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్, ఈవెన్ పుష్ప లాంటి దిగ్గజమైన సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ పనిచేసినటువంటి దేవిశ్రీ ప్రసాద్ని పెట్టుకొని హీరోగా పెట్టడం అంటే నిజంగా నాకు ఫ్యూజులు ఎగిరిపోయినా భయ్య, చాలా పంపించింది. సో ఈ సినిమా కూడా ఎట్లా ఉండబోతుంది, ఏముండబోతుంది అన్న క్యూరియాసిటీ నాకైతే కలిగింది. సో మేము చూసుకున్నట్టయితే ఆ టైటిల్ కానీ ఆ బీజం భయ్య ఏమన్నా కొట్టిండు. ఆ బీజం అయితే హైలైట్ అనిపించింది. సో మెయిన్ గా దేవిశ్రీ ప్రసాద్ గారు, మీరు చాలా మంచి సినిమాలకు బీజం అందించారు. సో మీ సినిమాకి మీరే ప్రొడ్యూసర్, సరే మీరే మ్యూజిక్ డైరెక్టర్ అంటే నాకు చాలా గమ్మత్ అనిపించింది. సో నాకు ఒకటి ఏమనిపించంటే, ఒక మీరు హీరో, ఓకే, మీరు ఫస్ట్ ఇప్పటివరకు ఎటువంటి షార్ట్ ఫిల్మ్లు యాక్ట్ చేయలేదు, ఎటువంటి సినిమా చేయలేరు. సో మీరు పాన్ ఇండియా హీరోగా యాక్ట్ చేస్తారు, ఓకే, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాము, 100% మీ సినిమాని చూస్తాము. కానీ మీ సినిమాకి తమన్ గారిని బీజం పెట్టండి, చూద్దాం ఎలా ఉంటది. ఎందుకంటే మీ ఇద్దరు కూడా ఫ్రెండ్సే, మీ ఇద్దరు కూడా మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఒక్కసారి తమన్ గారిని మ్యూజిక్ డైరెక్టర్ పెడితే నా సామి రంగం ఇంకా బాగుంటది. సో ఆయన హీరో, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పుడు ఓకే. సో దిల్రాజ్ గారు కూడా ఏంటంటే గేమ్ చేంజర్ సినిమా అప్పుడు కొద్దిగా ఏంటంటే అంత పెద్ద పాన్ ఇండియా సినిమా తీసినప్పుడు లక్షల కోట్లు పెట్టినా కూడా ఫ్లాప్ అయింది. కానీ ఈసారి చెప్తున్నా నా సామి రంగా, ఇది ఎల్లమ్మ సినిమా పాన్ ఇండియా మూవీ. అంటే మన కల్చర్ ని మన ఇండియా చూపిస్తారు, పాన్ ఇండియా చూపిస్తారు అంటే అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా ప్లాన్ చేస్తాడు దిల్ రాజు అన్న ఫీలింగ్ అయితే కల్పించింది. సో ఇది ముగ్గురు కూడా ఛాలెంజ్ అన్న. ఎందుకంటే వేణుకు ఏంటంటే అందరు హీరోలు రిజెక్ట్ చేస్తారు కదా, కొద్దిగా ఏమో నెగిటివ్ ఉందేమో అన్న ఫీలింగ్ ఉంటది కాబట్టి. సో వాళ్ళకి మిస్ చేసుకున్న హీరోలకు కూడా బాధ కలిగించాలంటే, కొద్దిగా భయం పెట్టాలంటే ఈ సినిమా హిట్ కావాలి. దిల్ రాజు కూడా మంచి హిట్ అంటే పాన్ ఇండియా సినిమా ఫ్లాప్ కాబట్టి ఈ సినిమా హిట్ వస్తే తనకు కూడా పేరు ఉంటుంది. సో దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ సినిమా కాబట్టి హిట్ అయితే తనకు పేరు ఉంటుంది కాబట్టి ముగ్గురు కూడా ఛాలెంజ్, ముగ్గురు కూడా మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.